కర్నూలు జిల్లాలో ఉల్లి ఈరోజు గుగ్గోలు పెడుతున్నాడు. మొన్నటి వరకు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఒకసారి రికార్డులు చూడండి. 2020లో కూడా ఉల్లి ధర విపరీతంగా పడిపోయింది. ₹2 ₹4 పడిపోయింది. కనీసం ఒక రివ్యూ తీసుకోలేదు. కనీసం రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోలేదు. ఈ రోజు నువ్వు ఆ రోజు ఉల్లి రైతు ఇబ్బంది పడేటప్పుడు నువ్వు సాయం చేసి నువ్వు మాట్లాడితే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. 2020 సంవత్సరం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కర్నూలు జిల్లాలో ఉల్లి ₹4 ఎవడు కొనక రోడ్ల మీద పడేశారు. మీ పాత రికార్డులన్నీ చూడండి, మీ పేపర్లు చూడండి. ఆ రోజు ముఖ్యమంత్రి ఒక రివ్యూ కూడా తీసుకోలేదు. ఆ వ్యక్తి ఈ రోజు వచ్చి రైతులకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ఉల్లి ధరల పతనమైపోయి కొండం లేదని నిస్సిగ్గుగా నిస్సబ్జుగా అబద్ధాలు మాట్లాడుతుంటే బాధ ఆవేదన కలుగుతుంది. ఈ రోజు కర్నూలు జిల్లాలో ఉల్లి పండింది. మీరందరికీ తెలుసు, లేకపోతే మీ పాత్రికేయుల జిల్లాలో ఉంటారు, కనుక్కోండి. ఎప్పుడు ఆగస్టు నెలలో ఎప్పుడు రాదు, సెప్టెంబర్ నెలాఖరికి ఉల్లి వస్తుంది కర్నూలు జిల్లాలో. ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి. రైతులు ఆందోళన చెల్లి ఇంకొక 30 రోజుల తర్వాత తీయవలసినటువంటి ఉల్లి పంట ముందే తీసేశారు. దీన్ని ఎవరు మా దృష్టికి చెప్పలేదు. పేపర్లో పడిన వెంటనే, టీవీల్లో వచ్చిన వెంటనే, మా ఆఫీసర్ చెప్పిన వెంటనే ఈ రకంగా ఉల్లుంది, ఇంకొక 5-10 రోజుల్లో ఈ ధరల వల్ల ఇబ్బంది వస్తుందని ముందే ముఖ్యమంత్రి గారు గత నెల 28వ తారీఖున పేపర్లో వచ్చిన వెంటనే అరైవల్స్ వస్తున్నప్పుడే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ఏం చేద్దాం, ₹6